హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం వాట్ ఇఫ్ సిరీస్లో సీజన్ 3లో 4th ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ బ్రేక్ డౌన్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ ఎపిసోడ్కి ఎక్స్ప్లెనేషన్ ఎందుకో నాకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకన్నా మార్వెల్ దిగజారదులే అనుకున్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్ మార్వెల్ విత్ ఎవ్రీ ఎపిసోడ్. ఎండ్ కార్డ్ పడే టైం వచ్చిందేమో మార్వెల్కి అనిపిస్తుంది. ఎట్ దిస్ పాయింట్ మార్వెల్ ఫ్యాన్స్ కూడా మార్వెల్కి సపోర్ట్ చేయలేకపోతున్నారు. ఇంకొక స్టేజ్ వచ్చాక ఆడియన్స్ని రప్పించడానికి అవెంజర్స్ డూమ్స్ డేలో సీక్రెట్ వార్స్లో ఎంతో జీ క్యారెక్టర్స్ని తెచ్చేసినా ఇంకా వర్క్ అవ్వేమో అనిపిస్తుంది. నేను ఇప్పటిదాకా చాలా షిట్టియెస్ట్ సీన్స్నే చూశాను, కానీ ఆన్ ఎ స్కేల్ ఆఫ్ 10 ఈ ఎపిసోడ్ని ఎంత రేట్ చేస్తావు నువ్వు షిట్ మీటర్లో అంటే, ఆన్ ఎ స్కేల్ ఆఫ్ 10 ఐ వుడ్ గివ్ ఇట్ 11. అలా ఉంది ఎపిసోడ్. ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది మాకు కూడా. ఇక సర్లే, ఫైన్. ఎనీవేస్, 4th ఎపిసోడ్ టైటిల్ వచ్చేసి వాట్ ఇఫ్ హవర్డ్ ద డక్ గాట్ హిచ్డ్. హవర్డ్ ద డక్కి క్యాట్ డెన్నింగ్స్ చేసిన డార్సీ లూయిస్కి మ్యారేజ్ వల్ల ఇద్దరికి ఒక ఎగ్ హ్యాచ్ అయితే, ఆ ఎగ్లో ఉన్నది స్పెషల్ బేబీ అయితే దాన్ని సొంతం చేసుకోవడానికి యూనివర్స్లో చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే ఎపిసోడ్ అంతా ఈ ఒక్కలైనే. ఈ వాట్ ఇఫ్ ఎపిసోడ్ ఫస్ట్ సీజన్లో మనం చూసిన పార్టీ థార్ ఎపిసోడ్ టైం లైన్లోనే జరుగుతూ ఉంటుంది. దానికి కంటిన్యూషన్ లాంటిది అనుకోండి. ఆ యూనివర్స్లో థార్ ఎర్త్ మీద పెద్ద పార్టీ హోస్ట్ చేయడంతో యూనివర్స్లో డిఫరెంట్ స్పీషీస్ ఎర్త్ మీదకి వస్తాయి. ఆ ఇన్సిడెంట్తో ఎర్త్ మీద ఏలియన్స్ అండ్ హ్యూమన్స్ కో ఎగ్జిస్ట్ అవ్వడం అనేది చాలా నార్మల్ అయిపోద్ది. అలా హవర్డ్ ద డక్ అండ్ డార్సీ మధ్య క్లోజ్ కనెక్షన్ ఏర్పడుతుంది. ఆ క్లోజ్ కనెక్షన్ కాస్త మ్యారేజ్ అవుతుంది. పర్టికులర్గా ఈ ఎపిసోడ్లో ఒక షాట్ ఉంది. డక్కు డార్సీ ముద్దు పెట్టుకుంటాయి. అది కూడా మామూలు ముద్దు కాదు, లిప్ కిస్. నీ అబ్బా ఎవడ్రా పెట్టింది ఈ షాట్? అసలు ఇంత దరిద్రమైన థాట్ ఎవడికొచ్చిందో కానీ చెప్పడానికి కూడా చాలా డిస్గస్టింగ్గా ఉంది నాకైతే. హవర్డ్ ఒక డక్ కాబట్టి డార్సీ ఒక హ్యూమన్ అయినా సరే ఒక ఎగ్కి బర్త్నిస్తుంది. అయితే ఈ పర్టికులర్ ఎగ్ ఒక కాస్మిక్ కన్వర్జెన్స్ టైంలో పుడుతుంది. ఆ కాస్మిక్ కన్వర్జెన్స్ అంటే అదే ప్లానెట్స్ అన్నీ ఒకలాగా అలైన్ అయినప్పుడు, లేదా సమ్ కాస్మిక్ ఈవెంట్స్ ఒకేసారి ఏర్పడినప్పుడు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే థార్ ద డార్క్ వరల్డ్లో క్లైమాక్స్లో మనకి కనిపించేదే కన్వర్జెన్స్. అది ఈ యూనివర్స్లో జరిగిన టైంలో ఈ ఎగ్కి డార్సీ బర్త్ని ఇవ్వడంతో ఒక ప్రాఫెసీ స్టార్ట్ అవుతుంది. ఏంటంటే ఆ ఎగ్లో ఉన్నది స్పెషల్ బేబీ, తనకి స్పెషల్ పవర్స్ ఉంటాయి, కాస్మిక్ పవర్స్ ఉంటాయి, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇదంతా వీళ్ళకి నిక్ ఫ్యూరీ ద్వారా తెలుస్తుంది. దానివల్ల ఈ ఎగ్ యూనివర్స్లో చాలామందిని అట్రాక్ట్ చేస్తుంది. అందరి కళ్ళు ఈ ఎగ్ మీదే పడతాయి. డార్సీ అండ్ హవర్డ్ ఈ ఎగ్ని ఇంక్యుబేట్ చేస్తున్న టైంలో వీళ్ళకి సకార్ గ్రాండ్ మాస్టర్ నుండి ఒక ఈవెంట్కి ఇన్విటేషన్ వస్తుంది. సరే, ఏదో ఫన్ ఈవెంట్ అనుకుని వెళ్తారు. బట్ అక్కడికి వెళ్ళాక వీళ్ళకి తెలిసేది ఏంటంటే గ్రాండ్ మాస్టర్ ఈ ఈవెంట్ని ప్లాన్ చేసింది ఆ ఎగ్ని వండుకుని తినడానికి. ఇది రియలైజ్ అయ్యే టైంకి అక్కడికి యాండు అండ్ మిగతా రావేజర్స్ వచ్చి ఆ ఎగ్ని స్టీల్ చేసి నోవేర్లో ఉన్న కలెక్టర్కి అమ్ముదామని వెళ్తాడు. అయితే ఇక్కడ కలెక్టర్ని చంపేసి అతని ప్లేస్లో డాక్టర్ స్ట్రేంజ్ విలన్ అయిన కెసిలియస్ ఉంటాడు. యాండోని హిప్నోటైజ్ చేసి ఆ ఎగ్ని తీసుకెళ్ళి ఒక రిచువల్ స్టార్ట్ చేస్తాడు. డోరమాముని సమన్ చేసి ఈ ఎగ్ నుండి హ్యాచ్ అయ్యే బేబీని డోరమాముకి ఫిజికల్ ఫామ్ చేయాలి అనుకుంటారు. ఈ లోపల అక్కడికి షీల్డ్ ఏజెంట్స్ వచ్చి ఇంటరప్ట్ చేస్తారు. అక్కడ సాసరర్స్కి షీల్డ్ ఏజెంట్స్కి ఫైట్ అవుద్ది. ఈ షీల్డ్ ఏజెంట్స్లో స్క్రల్స్ కూడా ఉంటారు. ఇదే మంచి టైంగా చూసుకుని డార్సీ అండ్ హవర్డ్ ఆ ఎగ్ని తీసుకుని అక్కడ నుండి ఎస్కేప్ అవుతారు. వీళ్ళు యాటన్హామ్లో ఉన్న ఫ్రాస్ట్ జైంట్ లోకిని కలుస్తారు. మీకు గుర్తున్నట్టయితే పార్టీ థార్ టైం లైన్లో ఓడిన్ లోకిని అడాప్ట్ చేసుకోడు. అందుకే లోకి ఒక ఫ్రాస్ట్ జైంట్ గానే పెరుగుతాడు. ఈ యాటన్హైమ్ని ఒక డెస్టినేషన్స్కి రిసార్ట్గా మార్చే ప్లాన్స్ ఉంటాయి లోకికి. ఇక్కడ లోకి డార్సీకి మాట ఇస్తాడు, ఎగ్ని సేవ్ చేయడంలో హెల్ప్ చేస్తాను. బట్ దానికి లోకి ఫాదర్ అగెయిన్స్ట్గా ఉంటాడు. ఇంకా ఇక్కడే క్లైమాక్స్. ఆ ఎగ్ కోసం అందరూ వచ్చేస్తారు. లైక్ లిటరల్లీ ఇప్పటి వరకు మనం మార్వెల్లో చూసిన బిగీస్ అందరూ, లైక్ థార్ డార్క్ వరల్డ్ విలన్ అయిన మాలికెత్, బ్లాక్ ఆర్డర్, థానోస్, జ్యూస్, కెసిలియస్, ఇలా అందరూ వెంట పడుతూ ఉంటారు. ఇంకా చేసేదేం లేక డార్సీ అండ్ హవర్డ్ కలిసి ఆ ఎగ్ని హగ్ చేసుకుని ఒక లులబీ, ఒక జోలపాట పాడుతూ ఉంటారు. దానికి ఆ ఎగ్ రెజనేట్ అయ్యి హ్యాచ్ అవుతుంది. ఈ ఎగ్ హ్యాచ్ అయినప్పుడు వచ్చిన కాస్మిక్ రేడియేషన్తో అక్కడున్న విలన్స్ అందరూ వ్యాపరైజ్ అయిపోతారు. అంటే ఇక్కడ ఈ బేబీ యొక్క పవర్స్ని పోర్ట్రే చేశారన్నమాట. ఆ ఎగ్ నుండి ఒక హ్యూమన్ డక్ హైబ్రిడ్ పుడుతుంది. పేరు బర్డీ అని పెడతారు.
ఫ్యూరీ వచ్చి ఇంకా ఆయాగ్ని మీరే చూసుకోండి జాగ్రత్తగా, పేరెంట్స్ దగ్గర సేఫ్ అని నాకు అర్థమైందని చెప్పి వెళ్ళిపోతాడు. డార్సీ అండ్ హవర్డ్ ఇంటికి రిటర్న్ అయిపోతారు. అక్కడితో ఎపిసోడ్ అయితే ఎండ్ అయింది. ఈ ఎపిసోడ్ మీద నా కమెంట్ చెప్పడం కూడా బొక్క, అసలు హానెస్ట్గా చెప్పాలి విసుగెత్తిపోయింది ఈ ఎపిసోడ్ చూసి. నాకు ఇంతకంటే ఇంకా దిగజారలేవనుకున్న ప్రతిసారి చెప్తున్నా కదా దిగజారుతున్నారు. మార్వెల్ ఇట్స్ హై టైం, ముందే చెప్తున్నా కేర్ఫుల్గా చేయండి ఇక నుంచి ఎపిసోడ్స్. మార్వెల్ ఫ్యాన్స్ అందరినీ మీరు వెంటిలేటర్ మీద పెడుతున్నారు. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఇంతకంటే షిటియస్ట్ ఎపిసోడ్ని నేనైతే ఎప్పుడు చూడలేదు వాట్ ఇఫ్ హిస్టరీలోనే. వాట్ ఇఫ్ హిస్టరీ అనే కాదు, మార్వెల్ టీవీ షోస్ హిస్టరీలోనే నేను ఎప్పుడు ఇంత షిటియస్ట్ ఎపిసోడ్ చూడలే. మీకు కూడా ఇలానే అనిపించిందా? మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మీ థాట్స్ అండ్ ఒపీనియన్స్ని కమెంట్ చేయండి. సో యా, హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @మూవీ లునాటిక్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్, మీ మూవీ లునాటిక్స్.